హాయ్ ఫ్రెండ్స్, శ్రావణ శుక్రవారం 4వ వారం అండి. ఇంకా కాళ్ళకి పసుపు రాసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా అటుకుల పాయసం చేస్తున్నాను అనమాట. ముందుగా పాలు మరపెట్టుకుంటున్నాను అండి. ఇంకో పక్కన నేతిలో అటుకులు వేపుకుంటున్నాను, పొయ్యి అంటించుకొని కళాయి పెట్టుకొని. ఇవన్నీ కొంచెం నెయ్యిలో అటుకులు వేసుకుంటున్నాను. అటుకుల పాయసం కూడా చాలా ఇష్టం అండి. ఈవెన్ కృష్ణాష్టమికి కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా చేశాను అనమాట ఈ రెసిపీ అనేది. ఇవ్వండి అటుకులు. ఇంకా దీనిలో మనం జీడిపప్పు అవి కూడా వేసుకొని వెప్పుకోవచ్చు అనమాట. కానీ నేను అవి ఏం వేయట్లేదు, ఓకేనా, సింపుల్గా చూపిస్తున్నాను. ఓకే, ఇంక ఈ లోపు నేను షుగరు, ఒక టీ గ్లాస్ షుగర్ అండి, అండ్ 2 యాలక్కాయలు దంచి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు పాలు మరిగిపోయినాయండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇవ్వండి పాలు పొంగుతున్నాయి. ఇంకా పాలుకి పసుపుని రాసి పొట్టు పెట్టడం ఆనవాయితీ అనమాట నాకు ఫస్ట్ నుంచి. ఇదిగోండి పాలు పొంగిన తర్వాత కొంచెం వాటర్ వేసానా లేదా అన్నట్టు. ఈలోపు అటుకులు వేగిపోయినాయి కదా, అవి కూడా యాడ్ చేసేసాను. మనం స్టిమ్లోనే కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే పాలు ఇరిగిపోతాయి, ప్రసాదం అనేది మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అటుకులు మంచిగా దోరగా వేగాలండి, మనకి టచ్ చేస్తే ఆ ముక్కు ఇరిగేటట్టు ఉండాలి అటుకు అనేది. ఇదిగోండి ఇప్పుడు అటుకులు యాడ్ చేసేస్తున్నాను. అటుకులు యాడ్ చేసిన ఒక 2 మినిట్స్ తర్వాత నేను షుగరు, యాలక్కాయలు 2 యాడ్ చేసేసానండి. అదిగోండి యాలక్కాయలు వేసిన తర్వాత షుగర్ వేసేసాను. ఇంకా సిమ్లో ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలా కలుపుకున్నా అండి. అటుకు కొంచెం ఉడికింది, మనకి సైజు తెలిసిపోతుంది అనమాట. ఇంకా అదేనండి ఈ వారం 4వ వారం ప్రసాదం అమ్మవారికి నైవేద్యం కింద. ఇంకా సాటర్డే వచ్చి మనకి కృష్ణాష్టమి కూడా వచ్చింది కదా, ఇంకా అందుకని నేను ఇంకో చిన్న రెసిపీ చేశాను. అదే సింపుల్ అనమాట. అది కూడా అటుకులు, పాలు, పంచదార విడిగా వేపుకోకుండా, అది కూడా చూపిస్తాను, లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇదిగోండి ఫైనల్గా ఇలా వస్తుందన్నమాట మనకి లుక్. అటుకులు చూసారా ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇంకా చక్కగా నేను శుక్రవారం లలితా సహస్రనామం చదువుకొని పూజ చేసుకున్నానండి. అదేంటంటే డూప్ స్టిక్స్ మనకి తెలిసిందే కదా, ధూపం వేయడానికి. ఇదిగోండి అలా చేసుకున్నాను పూజ. ఇదేమో సాటర్డే వీడియో అండి. కొంచెం అటుకులు యాడ్ చేసుకున్నాను, కొంచెం షుగరు, ఎందుకంటే అమృత నైవేద్యం పెడితే బాగుంటుంది అంటారు కదా, అటుకులు అనేది తెలిసిందే మనకి. ఇంకా షుగరు, కొంచెం పాలు, అంతే. కృష్ణుడికి చాలా ప్రీతి అనమాట. పాలు వేసేసి ఇంకా అలాగా నైవేద్యం కింద పెట్టేశాను కలిపేసి స్పూన్తో. ఇంకా చక్కగా పూజ చేసేసుకున్నామండి మా పిల్లలు నేను సింపుల్గా. ఇదిగోండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.